నేనెప్పుడు పదవుల కోసం రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఎవరు ఇలా పదవుల కోసం పార్టీలో పనిచేయకండి. అలాగే వేరే పార్టీల వాళ్ళు ఎవరన్నా కూడా ఈ పదవుల గురించి వీటి గురించి అనవసరంగా మాట్లాడినా మీరెవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వకండి అని చెప్పి క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ మేరకి ఒక లెటర్ని కూడా శ్రేణులందరికీ కూడా జనసేన శ్రేణులకి రాశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎందుకు రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చింది, దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా సినిమా రివ్యూలు, క్రికెట్కి సంబంధించిన రివ్యూలు, భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు, మోటివేషనల్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మాకు మిగతా అన్నీ అక్కర్లేదండి, ఓన్లీ పొలిటికల్ మాత్రమే మాకు ఇంట్రెస్ట్ అంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని కూడా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అసలు మెయిన్ వీడియోలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు శ్రేణులందరికీ, శ్రేణులందరికీ కూడా ఒక లెటర్ని రాశారు. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పిందంటే, ఈ మధ్య చాలా 10-15 రోజుల క్రితం నుంచి కూడా ఒక చర్చ నడిచింది. డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి ఇవ్వాలని, లేదంటే లోకేష్ గారికి ఎలా ఇస్తారు, మా పవన్ కళ్యాణ్ గారు ఉండంగా అని చెప్పి జనసేన శ్రేణులు, అసలు లోకేష్ గారిని సీఎం చేయాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు, అసలు లోకేష్ గారిని సీఎం చేయడం ఏంటి, మా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అని చెప్పి జనసేన వర్గాలు, ఇట్లా రకరకాల రచ్చ జరిగింది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉండగానే అక్కడి నుంచి అందరికీ మెసేజ్ పంపించారు, ఎవరు కూడా ఈ డిప్యూటీ సీఎం వ్యవహారం మీద అసలు ఎవరు మాట్లాడకండి అని చెప్పి. అక్కడితో తెలుగుదేశం వర్గాలు కొంతవరకు మాట్లాడకుండా ఉన్నా కూడా మళ్ళీ లోకేష్ గారి జన్మదినం సందర్భంగా జరిగిన అక్కడక్కడ నియోజకవర్గాల్లో జరిగిన ఫంక్షన్స్లో మళ్ళీ లోకేష్ గారి డిప్యూటీ సీఎం అని ఒకళ్ళు, సీఎం అని ఒకళ్ళు, కొంతమంది మాట్లాడారు. అట్ ది సేమ్ టైం జనసేన పార్టీ నుంచి కూడా అందరికీ ఫోన్లు వెళ్ళినాయి. స్పోక్స్ పర్సన్స్కి కానీ, దీని మీద మాట్లాడిన వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా అందరికీ ఫోన్లు వెళ్ళినాయి. ఎవరు మాట్లాడకండి, డిప్యూటీ సీఎం అంశం మీద ఎవరు మాట్లాడకండి అని చెప్పిన తర్వాత కూడా నిన్నగాక మొన్న అక్కడ ఒక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారే నెక్స్ట్ కాబోయే సీఎం, అసలు మా వల్లనే అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఎక్కడ దక్కేది, లోకేష్ అసలు మంత్రి ఎట్లా అయ్యేవాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యేవారు అని చెప్పి ఒక ఫ్లెక్సీ ఏదో వేశారు. సో ఈ గొడవ అనేది చెప్పిన తర్వాత కూడా కావాలని కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు. ఈ కంటిన్యూ చేస్తున్న వాళ్ళల్లో జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. జనసేన తెలుగుదేశం ముసుగులో కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత గట్టిగా ఒక మెసేజ్ ఇవ్వాలి. మామూలుగా ఫోన్లు చేసి ఎవరైతే ఒకళ్ళిద్దరు 10 మంది మాట్లాడారో వాళ్ళకి ఫోన్ చేసి ఇంటర్నల్గా చెప్పడం మాత్రమే కాకుండా డైరెక్ట్గా ఒక లెటర్ రాస్తేనే ఇది కంట్రోల్ అవుతుందని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం జనసేన శ్రేణులన్నిటికీ కూడా ఒక లెటర్ ద్వారా చెప్పారు, ఎవ్వరు కూడా పొత్తుకి సంబంధించిన అంశాల మీద ఎవ్వరు మాట్లాడద్దు, పొత్తుకు సంబంధించిన అంశాలన్నీ కూడా పైన అధిష్టానాలు చూసుకుంటాయి, కింది శ్రేణులు ఎవరో కూడా పొత్తుకి విచ్ఛిన్నం కలిగించే అంశాలు ఎవరో కూడా మాట్లాడద్దు అని చెప్పి దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అది సోషల్ మీడియాలో అయినా సరే ఎక్కడా కూడా మాట్లాడద్దు అని స్పష్టంగా చెప్పారు. అది కాకుండా అసలు ఈ పదవుల గురించి చర్చ అసలు అనవసరం, ఎందుకంటే నేను ఎప్పుడు స్వయంగా పదవుల కోసం రాజకీయం చెయ్యలేదు, ఇక ముందు కూడా చేయను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేదో ఆటోమేటిక్గా వచ్చిందంతే. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు, 100% స్ట్రైక్తో గెలిచారు కాబట్టి మెయిన్గా కూటమిని కలపడంలో ఆయనదే ప్రధానమైన పాత్ర. అంటే 3 పార్టీలు, తెలుగుదేశాన్ని, బీజేపీని, జనసేనని కలపడంలో ఆయనే ప్రముఖమైన పాత్ర వహించారు. అలాగే ఆయన వల్లనే ఈరోజు ఆయన కలవడం వల్లనే ఒక కూటమి ఏర్పడడం వల్లనే వైసీపీ ఓడిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో అందువల్ల ఆయనకి ఆటోమేటిక్గా
చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఎక్కువ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకే ఉన్నారు, 135 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 21 ఎమ్మెల్యేలతో 100% స్ట్రైక్ రేట్తో గెలిచి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అంతే తప్ప ఆ ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందనో ముఖ్యమంత్రి పదవి వస్తుందనో ఏనాడు పవన్ కళ్యాణ్ గారు నేను రాజకీయాలు చేయలేదని అని చెప్పింది. ఎందుకంటే మొదట్లోనే ఎలక్షన్కి ముందే చెప్పేశారు, మన కూటమి తరపున గెలిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు. ఆ తర్వాత కూడా ఇంకా ఈ డిప్యూటీ సీఎం అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అరవడం, ఇదంతా కూడా ఏంటంటే పవన్ శ్రేణుల్లో కొంచెం ఉత్సాహం చూపించడానికి పనికి వస్తుంది తప్ప సీరియస్గా దీని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేయడం, లేదంటే కూటమిలోని పక్క పార్టీలను తిట్టేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో దానికోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పక్క పార్టీలని, అంటే కూటమిలో ఉన్న పక్క పార్టీలను విమర్శించొద్దు, ఈ పదవుల గురించి నా పోస్టులు పెట్టద్దు, నేనే అసలు ఈ పదవుల కోసం ఎప్పుడు పనిచేయలేదు, ఇక ముందు కూడా పనిచేయనని చెప్పారు. అంటే ఆయన ఎంత నిస్వార్థంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మనం చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే 2014 కన్నా ముందే 2014 ఎలక్షన్లప్పుడు యాక్చువల్గా పోటీ చేయవలసింది, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంకా పార్టీ నిలదొక్కుకోలేదు. ఇలాంటి టైంలో మనం పోటీ చేసి అనవసరంగా గెలిచే పార్టీని, అంటే అప్పట్లో తెలుగుదేశానికి అనుకూలంగా తెలుగుదేశం గెలిచేదాన్ని కూడా ఓడిచేస్తే మన వల్ల ఓడిపోతుంది, వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో అసలు ఎలక్షన్లో అసలు నేను పోటీ చేయను, నాకు అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే వచ్చామని చెప్పి అసలు మొదట్లోనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే ప్రకటించారు, పదవుల కోసం కాదు, ఏదో ముఖ్యమంత్రి అధికారం కోసం కాదు, ప్రశ్నించడానికి మేము పార్టీ పెట్టామన్నారు. అప్పుడే పోటీ చేయలేదు, అప్పుడు పోటీ చేస్తుంటే అప్పుడు ఆయన గెలిచేవారు. అప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారు మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడే, అప్పుడు తీసుకోలేదు. రెండోసారి కూడా వచ్చినప్పుడు రెండోసారి విడివిడిగా ఉన్నారు, 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారు. అప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ తర్వాత పదవుల కోసం పనిచేయలేదు ఆయన. ఆ రెండోసారి వచ్చినప్పుడు కూడా తర్వాత ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో మళ్ళీ సౌతుభావ వాతావరణం మధ్యలో చిన్న తేడాలు వచ్చినా కూడా 2019 ఎలక్షన్లో వచ్చిన తేడాలు ఉన్నా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కలిసిపోయారో అప్పటి నుంచి కూడా ఆయనకి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఉంది, కానీ ఎప్పుడూ ఆయన దాన్ని ఒప్పుకోలే. ఈ రోజు వస్తే ఈ రోజుకి కూడా ఆయన కేంద్రంలో మంత్రి పదవి ఆఫర్ ఉన్నది, కానీ దాన్ని ఆయన ఒప్పుకోవట్లేదు. నాకు వద్దు, నేను నా రాష్ట్రాన్నే ముందు చూసుకుంటాను, నా రాష్ట్రాన్ని ముందు బాగు చేసుకున్న తర్వాత అప్పుడు అక్కడికి వస్తాను అన్నట్లాగా ఆయన. అంటే ఏ రోజు ఇక్కడ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అంటే మంత్రి కింద లెక్క. ఇక్కడ కూడా ఇక్కడ రాష్ట్రంలో మంత్రి కన్నా కూడా కేంద్రంలో మంత్రి అంటే ఇంకా పెద్ద హోదా, అంటే ముఖ్యమంత్రితో సమానమైన హోదా అది. ఆ హోదా ఇస్తా అన్నా కూడా ఇప్పుడు ఆయన తీసుకోవట్లా. అందుకనే ఆయన క్లియర్గా చెప్తున్నారు, నేను అసలు రాజకీయాలు పదవుల కోసం చేయట్లేదు, మీరు కూడా రాజకీయాల కోసం పార్టీల్లో పనిచేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, నాకు ఈ పదవి కావాలి, నాకు ఆ పదవి కావాలని చెప్పి జనసేన వర్గాల నుంచి చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి, సహజం. ఎందుకంటే చాలామంది పనిచేశారు, పార్టీ మొత్తం రాష్ట్రం అంతా వస్తుంది, రాష్ట్రం అంతా కూడా పోటీ చేస్తుందన్న ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లో ఖర్చులు పెట్టి నానా బాధలు పడి పోటీ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సహజంగా వాళ్ళందరూ కూడా పదవులు ఆశిస్తారు. అందుకే ఆయన ఆ ప్రెషర్ని కూడా తగ్గించుకోవడానికి, ఒకటేమో ఈ డిప్యూటీ సీఎం అన్న చర్చ తెలుగుదేశానిక లేకపోతే జనసేనక అన్న చర్చని తగ్గించడానికి, ఒకటి విత్ ఇన్ ది పార్టీ ఏదైతే ఆయన మీద ఒత్తిడి ఇస్తుందో, నాకు ఈ చైర్మన్ పదవి ఉండి ఆ చైర్మన్ పదవి, ఇలాంటి రకరకాలైన ఏవైతే ఒత్తిళ్ళు వస్తున్నాయో వాటన్నిటిని కూడా కొంచెం తగ్గించడం కోసం, అందరినీ కొంచెం కూల్ చేయడం కోసం చెప్పింది అనమాట. నేను ఎప్పుడూ కూడా పార్టీలో రాజకీయాల కోసం, నేను పార్టీలో పదవుల కోసం రాజకీయాలు చేయను, అలాగే మీరు కూడా చేయకండి అని ఆయన మెసేజ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆ లెటర్ రాయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వడం వెనకాల, లెటర్ రాయడం వెనకాల ఆయనకున్న ఇబ్బందులు ఏంటి, ఆయనకున్న బాధ్యతలు ఏంటి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు, ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు, ఎట్లాంటి ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారు, వీటన్నిటిని అర్థం చేసుకుని కూటమికి విచ్ఛిన్నం కలిగేలాంటి మాటలు ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పి జనసేన వర్గాలందరికీ కూడా ఆయన సూచించారు. మరి జనసేన వర్గాలు దీన్ని ఏమాత్రం పట్టించుకుంటాయి, అలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా ఉంటాయనేది చూడాల్సింది. రెండోది, ఈ వితిన్ ది పార్టీ పదవుల కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళందరూ కొంచెం తగ్గి పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలన్న లైన్లోకి
వాళ్ళని తీసుకురావడం అనేది ఇప్పుడు ఈ లెటర్లో ఒక ఉద్దేశం. మరి నాయకులు కూడా పార్టీ లైన్లోకి వస్తారా, లేదంటే ఇంకా పదవులు అని చెప్పి ఒత్తిడి పెంచుతూ ఉంటారా ఆయన మీద ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ లెటర్ ద్వారా తన శ్రేణులకు చెప్పడం మాత్రమే కాకుండా కూటమిలో పార్టీలకి అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి కూడా ఈయన మెసేజ్ పంపించారు. నా పార్టీని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, మీ పార్టీని కూడా మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పి తెలుగుదేశం వర్గాలకు కూడా ఈ లెటర్ ద్వారా ఆయన ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పంపించినట్టయింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద పూర్తిగా కంట్రోల్ అయ్యి ఏదైతే ఈ కూటమిని విచ్ఛిన్నం చేసేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, మీడియాలో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా ఉంటారేమో చూడాలి. సో ఈ లెటర్ని సీరియస్గా తీసుకుని జనసేన నాయకులు కార్యకర్తలు సీరియస్గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞలకు అనుగుణంగా పనిచేస్తారో లేదో చూద్దాం. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ లెటర్లో ఉన్న ఆయన ఇచ్చిన మెసేజ్, ఇండైరెక్ట్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఈ డిప్యూటీ సీఎం అనే దానికి, లేదా సీఎం లోకేష్ గారి సీఎం అని, ఇట్లా డిప్యూటీ సీఎం అని ఇలాంటి అనవసరమైన చర్చకి ఫుల్ స్టాప్ పెడతారా లేదా చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ లెటర్ యొక్క ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలా ఉంటుందో రాబోయే కొద్ది రోజుల్లో చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. లేదు మాకు పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలంటే పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. వేదాంత ఛానల్ అయితే పొలిటికల్ అంశాలతో పాటు అన్ని రకాల ఇతర అంశాలు, క్రికెట్ రివ్యూలు, సినిమా రివ్యూలు, భక్తి, ఆధ్యాత్మిక అన్ని రకాల అంశాలు కూడా వేదాంత ఛానల్లో ఉంటాయి. సో వేదాంత ఛానల్ ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.